ఊహించండి, మీరు ఒక గదిలో ఉన్నారు, బయటికి వెళ్లే దారి లేదు, కనీసం ఎందుకు ఉన్నారో కూడా తెలియదు. ప్రతి 20 సెకండ్లకి ఒక ప్రశ్న అడుగుతారు, సమాధానం చెప్పకపోతే ఆ గది గోడలు దగ్గరైపోయి మిమ్మల్ని నలిపి చంపేస్తాయి. సో మీ ప్రాణం మీ తెలివితేటల మీద మాత్రమే ఆధారపడింది. ఆ భయంకరమైన క్షణాల్లో మీరేం చేస్తారు? ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ఫెర్మెట్స్ రూమ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక మ్యాథమెటిషియన్ చూపిస్తారనమాట. మనోడు మ్యాథ్స్ లో తోపు. అంతేకాకుండా తన గురించి మ్యాగజైన్స్ లో ఆర్టికల్ కూడా వచ్చాయి. ఎందుకు అలా వచ్చాయంటే గోల్డ్ బ్యాచ్ కంజెక్టర్ అని చెప్పేసి ఒక ఫార్ములాని మనోడు సాల్వ్ చేశాడు. అంతేకాకుండా దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ కూడా మనోడు తొందరలోనే ఇవ్వబోతున్నాడు. దాంతో చాలా మంది మనోడు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ కుర్రాటి ఫ్రెండ్ ఏంటంటే గోలగా కేకలు వేస్తూ ఉంటాడు. ఏమైందిరా అని చెప్పి అడిగితే నువ్వు క్రాక్ చేసిన ఫార్ములా పేపర్స్ ఎవరో దొంగతనం చేశారా అని చెప్పేసి అంటంతో మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ ప్రెజెంటేషన్ కి కొన్ని రోజులు మాత్రమే టైం ఉంటుంది అనమాట. దాంతో మనోడు మళ్ళీ మొత్తం రీస్టార్ట్ చేయాలి. ఇదిలా ఉంటే మరోవైపు ఒక పెద్ద ఆయన చూపిస్తారు. బేసికల్ గా ఆయన కూడా ఒక అద్భుతమైన మ్యాథమెటిషియన్ అనమాట. ఆయనకి ఫెర్మెట్ అని చెప్పేసి ఒక ఆయన లెటర్ పంపిస్తాడు. అందులో ఏముంటుందంటే చూడండి, మీరు ఒక గొప్ప మ్యాథమెటిషియన్ అని చెప్పేసి మాకు తెలుసండి, కాకపోతే మీలాంటి వాళ్ళందరినీ పోగేసి ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాను. సో అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే గొప్ప గణిత శాస్త్రవేత్తలు. కాబట్టి మీరు ఇందులో పాల్గొనాలంటే నేను మీకు పంపించిన పజిల్ ని సాల్వ్ చేస్తే మీకు దీంట్లో ఎంట్రీ దొరుకుతుంది. కాబట్టి ఆ పజిల్ ని సాల్వ్ చేయండి అని చెప్పేసి అంటంతో ఈ పెద్ద ఆయన కూడా చూస్తుంటాడు అనమాట. అందులో కొన్ని నెంబర్స్ ఉంటాయి. సో దాన్ని కంప్లీట్ చేస్తేనే ఈయనకి ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఇంకొక అతను చూపిస్తారనమాట. అతనికి కూడా ఫెర్మెట్ ఏంటంటే పజిల్ సాల్వ్ చేయమని చెప్పేసి పేపర్ పంపిస్తాడు. దాంతో ఆయన ఎలా చేయాలని చెప్పేసి చూస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఒక లేడీ ఏముంటుందంటే, సార్ నేను వెళ్ళిపోతున్నానండి, కాబట్టి లైబ్రరీలో మీరు చదివిన పుస్తకాలన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో అతనికి అప్పుడు అర్థం అవుతుంది అనమాట ఆ పజిల్ ని ఎలా సాల్వ్ చేయాలో. దాంతో సాల్వ్ చేస్తాడు. అందులోనూ ఫెర్మెట్ ఏంటంటే మనోడికి ఇన్విటేషన్ పంపిస్తాడు. సో ఓవరాల్ గా ఇన్విటేషన్ లో ఏముంటుందంటే, సార్ మీరు వచ్చేటప్పుడు సెల్ ఫోన్ కానీ మీ ఐడి ప్రూఫ్లు కానీ అలాంటివి ఏమి తెచ్చుకోవద్దు, మీతో పాటు ఇంకో ముగ్గురు సెలెక్ట్ అయ్యారు, మీరందరూ పలానా రోజున పలానా టైంకి అక్కడికి వస్తే సరిపోతుందని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా మీ ఒరిజినల్ పేర్లు ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోవద్దు, మీకు వేరే పేర్లు ఇస్తానని చెప్పేసి ఇతనికి మాత్రం పాస్కల్ అని చెప్పేసి ఒక ఓల్డ్ మ్యాథమెటిషియన్ పేరు ఇస్తాడనమాట. దాంతో ఆయన కూడా సరే అని చెప్పేసి ఫెర్మెట్ చెప్పిన ఏరియాకి వస్తాడు. తాను వచ్చిన కొంత సమయానికి అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి కూడా ఫెర్మెట్ ఒక పేరు ఇస్తాడనమాట. ఆ అమ్మాయి పేరు ఒలివియా. ఆ అమ్మాయి కూడా మ్యాథమెటిషియనే. అందులోని ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించిన పెద్ద ఆయన కూడా వస్తూ ఉంటాడు. కాకపోతే వచ్చే దారిలో కారు పాడైపోతుంది అనమాట. అదే సమయంలో ఆ కుర్రాన్ని కూడా చూపిస్తారు. సో వచ్చేటప్పుడు ఆ కుర్రాడు ఏంటంటే ఈ పెద్ద ఆయన ఎక్కించుకుంటాడు. ఇద్దరి ఒంటి మీద ఉన్న ట్యాగులు చూసి మీరు కూడా అక్కడికేనని చెప్పేసి అడుగుతాడు అనమాట పిల్లాడు. దాంతో ఆయన కూడా అవును అని చెప్పేసి అంటాడు. వీళ్ళిద్దరికి కూడా ఫెర్మెట్ పేరు ఇస్తాడనమాట. ఆ పెద్ద ఆయన పేరేమో హిల్బర్ట్. అంతేకాకుండా ఈ కుర్రాడి పేరు ఏంటంటే గాలోయిస్ అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత నలుగురు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పేర్లు కూడా రాసేసి ఉంటాయి. వీళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని పికప్ చేసుకోవడానికి ఎవరు వస్తారని చూస్తే నదికి అవతల ఒక కారు లైట్ బ్లింక్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతో అక్కడ ఉన్నాడా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే పక్కనే పడవ ఉంటుంది అనమాట. ఆ పడవలో ఈ నలుగురు కారు దగ్గరికి వెళ్తారు. కాకపోతే వెళ్లి చూస్తే ఆ కారులో ఎవరో ఉండరు, కానీ అది బ్లింక్ అయ్యేలాగా సెట్ చేసి పెట్టాడు ఫెర్మెట్. అంతేకాకుండా లోపల కీ ఉంటుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్లాలో మ్యాప్ ఉంటుంది. దాంతో నలుగురు కలిసి ఆ కారులో బయలుదేరి ఆ మ్యాప్ ఎక్కడికైతే పెట్టిందో ఆ లొకేషన్ కి వెళ్తారు. వెళ్లి చూస్తే అది ఒక పాడుబడని ఇల్లు అనమాట. ఇదేంట్రా బాబు ఇలాంటి చోట ఇష్టం అని చెప్పేసి లోపలికి వెళ్లి చూస్తే లోపల ఒక అద్భుతమైన రూమ్ ఉంటుంది. తాగడానికి మందు, చదువుకోవడానికి పుస్తకాలు, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట రూము. ఆ రూమ్ లోకి కొత్తగా ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఫెర్మెట్ అనమాట. ఆయన ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత అందరితో కలిసి భోజనం చేస్తాడు. భోజనం మొత్తం అయిపోయిన తర్వాత తను వీళ్ళందరికీ ఏదో చెప్పాలనుకుంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆయనకి ఫోన్ వస్తుంది. అందులోనూ ఆయన కూతురు హాస్పిటల్లో కోమాలో ఉందన్నమాట. ఆ అమ్మాయి గురించి హాస్పిటల్ వాళ్ళు కాల్ చేసి ఏదో చెప్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ సిగ్నల్ గా సరిగా లేకపోవడం వల్ల ఫెర్మెట్ ఏమంటాడంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అర్జెంట్ గా, మీరు ఇక్కడే ఉండండి, గేమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి తాను హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో పాస్కల్ ఏం చేస్తాడంటే ఆయన వేసుకొచ్చిన కోటు తగిలించి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో దాన్ని రిటర్న్ ఇద్దామని చెప్పేసి వెళ్తాడు. బట్ ఆయన వెళ్లే లోపే ఆ కార్ వేసుకొని ఫెర్మెట్ వెళ్ళిపోతాడు అనమాట. కానీ ఆయన పర్సులో ఉన్న కోటు కింద పడుతుంది అనమాట. కాకపోతే ఆ పర్సు ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఆ అమ్మాయి ఫోటో చూసిన తర్వాత పాస్కల్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు హిల్బర్ట్ ఏంటంటే చేయి కడుక్కుందాం అని చెప్పేసి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి చూస్తే గాలోయిస్ అలాగే ఒలివ ఇద్దరు
వీళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. దాంతో హిల్బర్ట్ కి ఏం అర్థం కాదు. ఒరే మీ ఇద్దరికి పరిచయం అయింది ఇప్పుడే కదరా అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా పాస్కల్ లోపలికి వచ్చిన తర్వాత ఆ పర్సు చూపిస్తాడు. పర్సుని ఇంకా బాగా చెక్ చేస్తే వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఇందాక వచ్చిన అతని పేరు ఫెర్మిట్ కాదనమాట, అతని పేరు రోమన్. ఈ నలుగురు ఎలాగైతే వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచారో అందులోను ఫెర్మిట్ అనే పేరు పెట్టుకుని రోమన్ కూడా తన పేరుని దాచిపెట్టాడు. అది సంగతి. అంతేకాకుండా పాస్కల్ కి ఏంటంటే పర్సులో ఆ అమ్మాయి ఫోటో చూసిన దగ్గర నుంచి మనోడికి ఏంటంటే ఏవేవో ఆలోచనలు బుర్రలో తిరుగుతూ ఉంటాయి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక మొబైల్ బీప్ అవుతుంది అనమాట. అందులో వీళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే ఒక పజిల్ ఉంటుంది. దాన్ని వీళ్ళు సాల్వ్ చేయాలి. అది కూడా 1 minute లోపు సాల్వ్ చేయాలన్నమాట. ఆ పజిల్ ఏంటంటే ఒక గొర్రెల కాపరి దగ్గర ఒక తోడేలు, ఒక గొర్రె, ఒక క్యాబేజీ ఉన్నాయి. అతను ఏంటంటే ఒక చిన్న పడవలో నదిని దాటాలి. కానీ పడవలో అతను ఒక్కసారిగా ఒక్క వస్తువు లేదా 2 జంతువులు మాత్రమే తీసుకెళ్లగలడు. అంటే 2 జంతువులు లేకపోతే ఒక క్యాబేజీ మాత్రం తీసుకెళ్లడు. అతను లేనప్పుడు ఏం జరుగుతుందంటే తోడేలు గొర్రెని తినేస్తుంది. సో గొర్రె క్యాబేజీని తినేస్తుంది. మరి వీటిని సురక్షితంగా అవతలికి ఎలా తీసుకెళ్లాలి అని చెప్పేసి అందులో పజిల్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే దానికి ఆన్సర్ అని చెప్పేసి తలలు గోక్కుంటూ ఉంటారు. అదే సమయంలో టైం ఏమో అయిపోతూ ఉంటుంది. ఎలాగోలా వీళ్ళందరూ కష్టపడి ఆన్సర్ కనిపెడతారు. ఆ ఆన్సర్ ను కూడా ఆ డివైస్ లో టైప్ చేయాలన్నమాట. దాంతో వీళ్ళు కూడా టైప్ చేస్తారు. కాకపోతే వీళ్ళు 1 minute లేట్ చేయడం వల్ల వీళ్ళున్న రూమ్ ఏంటంటే గోడలు మెల్లగా ముందుకు జరుపుకుంటూ కొంత దూరం వస్తాయి. ఇది చూసిన తర్వాత వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. ఏంటి కరెక్ట్ ఆన్సర్ చెప్పితే అది కూడా లేట్ గా చెప్తే ఇలా జరుగుతుంది అని చెప్పేసి. దాంతో వీళ్ళు ఏంటంటే అసలు ఎక్కడి నుంచో బయటకు వెళ్ళిపోదాం అని చెప్పేసి పాస్కల్ వెళ్లి డోర్ తీద్దామని చూస్తే డోర్ లాక్ అయిపోయి ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడి నుంచి తప్పించుకొని బయటపడలేరు. కరెక్ట్ గా అదే సమయంలో డివైస్ లో ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఇదేంట్రా బాబు అని చెప్పేసి వీళ్ళు నలుగురు షాక్ అయిపోతారు. అందులోనూ ఆ వచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయకపోతే రూమ్ మరీ చిన్నదైపోతుందని చెప్పేసి ఆ క్వశ్చన్ చూస్తారు. ఆ తర్వాత దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో కింద ఒక బిల్లు కనిపిస్తుంది అనమాట. ఆ బిల్లు ఒక హైడ్రాలిక్ ప్రెషర్ పంప్ అనమాట. సో వీళ్ళకి అర్థమైపోతుంది ఈ 4 గోడల వెనకాల ప్రెషర్ పంప్ పెట్టి ఈ గదిలో వీళ్ళ నలుగురినేసి ఆ ఫెర్మెట్ అనే వాడే ఇదంతా ప్లాన్ చేశాడని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోతుంది. అంతేకాకుండా తను ఇక్కడికి వచ్చి అంతా సెట్ చేసి బయట లాక్ చేసి తప్పించుకున్నాడని చెప్పేసి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అందులో అక్కడ క్వశ్చన్ కి ఇచ్చిన టైం కూడా మెల్లగా అయిపోతూ ఉంటుంది. దాంతో గాలోయిస్ ఏం చేస్తాడంటే రూమ్ లో ఒక పెద్ద పియానో ఉంటుంది అనమాట. దాన్ని గోడకు అడ్డుగా పెడతాడు. అయినా సరే ఆ గోడ మెల్లగా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి గాలోయిస్ ఏం చేస్తాడంటే ఆ ప్రశ్నకి సమాధానం వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ ముగ్గురు తల కొట్టేసుకుంటారు అనమాట. అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు, మనల్ని ఎందుకు లాక్ చేశాడు అన్నప్పుడు పాస్కల్ కూడా జరిగింది మొత్తం చెప్తాడు. చూడండి అతను అందరిని ఇక్కడ తీసుకొచ్చింది నా గురించేను. ఎందుకంటే నేను ఒక రోజు కారులో వెళ్తున్నప్పుడు అనుకోకుండా అతని కూతురిని గుద్దేశాను. తాను ఇప్పుడు కోమలో ఉంది. దానికి రివెంజ్ తీర్చుకుందామని ఇప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నన్ను చంపేస్తాడు అని చెప్పేసి నాకు అర్థమైపోతుంది. కాకపోతే మరి మీ ముగ్గురు ఎందుకు తీసుకొచ్చాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ లోపు గాలోయిస్ ఏంటంటే ఆ టాస్క్ ని కంప్లీట్ చేస్తాడు. ఆ గోడలు ఏంటంటే ముందుకు రాకుండా అక్కడే ఆగిపోతాయి. ఆ తర్వాత ఆ డివైస్ లో మళ్ళీ వెంటనే ఇంకో క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈసారి మాత్రం రూము, లైట్, 3 స్విచ్లు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు అందులో. దాంతో వీళ్ళు నెత్తి నూరు బాదుకుంటారు. ఇలా ఎన్ని క్వశ్చన్లు వస్తారా బాబు, ఏదో క్వశ్చన్ కి మేము ఆన్సర్ చేయలేకపోతాము, అప్పుడు మేము చనిపోతాము అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఒలివా మాత్రం లేదు దీనికి ఆన్సర్ వెతకాలి, మనం టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి తానే హడావుడిగా ఆన్సర్ వెతుకుతూ ఉంటుంది. అందులోనూ లైట్ ఆఫ్ చేసేటప్పుడు ఆ బల్బ్ వేడి ఉండటం వల్ల చేయగలుగుతుంది అనమాట మనోడికి. దాంతో ఒలివాకి ఆన్సర్ తెలిసిపోతుంది. ఆ ఆన్సర్ ఇక్కడ రాస్తుంది. అది కూడా కరెక్ట్ ఆన్సర్ రాస్తుంది. దాంతో గోడ ముందుకు రాదు. కాకపోతే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అయితే గీతే పాస్కల్ మీద రివెంజ్ తీర్చుకోవాలి. అసలు మేము ముగ్గురు ఏం చేసామని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. దాంతో హిల్బర్ట్ ఏమంటాడంటే ఒకవేళ మనకు తెలియకుండానే తనకి ఏదైనా ఇబ్బంది కలిగించుంటాము, తనకి అన్యాయం చేసి ఉంటామని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందులోని ఈ నలుగురికి ఏంటి గ్రేట్ మ్యాథమెటిషియన్స్ పేరు ఇచ్చాడు కదా, వాళ్ళందరికి సంబంధించిన బుక్ ఒకటి ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసి చూస్తారు ఏదైనా క్లూ దొరుకుతుందా అని చెప్పేసి. చూస్తే వీళ్ళకి ఎవరెవరి పేర్లు అయితే ఇచ్చాడో వాళ్ళందరూ ఏంటంటే చనిపోయారనమాట. వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ లో చనిపోయారని చెప్పి చూస్తే ఇక్కడ ఉన్న నలుగురికి ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ గ్రూప్ లోనే ఆ మ్యాథమెటిషియన్స్ చనిపోయారనమాట. దాంతో వీళ్ళ నలుగురికి అర్థమైపోతుంది వీళ్ళు ఇప్పుడు చనిపోబోతున్నారు అని చెప్పేసి. అంతేకాకుండా ఫెర్మెట్ పర్సులో ఏమైనా ఆధారాలు దొరుకుతాయి అని చెప్పేసి తీసి చూస్తే అందులో నుంచి ఒక కాగితం కింద పడిపోతుంది. కాకపోతే ఆ కాగితాన్ని వీళ్ళు చూసుకోరు. వాళ్ళు ఏంటంటే ఏ ఆధారం దొరకలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు ఫెర్మెట్ ని చూపిస్తారు. అదే ఒరిజినల్ పేరు రోమన్ అనమాట. సో అతను ఏంటంటే తన కూతురు కోసం హాస్పిటల్ కి వెళ్లే దారిలో డీజిల్ అయిపోతుంది అనమాట. అందుకని తాను గ్యాస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ట్యాంక్ ఫుల్ చేయించుకుంటాడు. కాకపోతే బిల్లు కడదాం అని చెప్పేసి పర్సు చూసుకుంటే పర్సు ఏమో ఉండదు. సో దాంతో తనకు అర్థమైపోతుంది పర్సు అక్కడే మర్చిపోయాను అని చెప్పేసి. కానీ కథలో ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్
రివీల్ అవుతుంది. అదేంటంటే అక్కడ ఉన్న నలుగురు ఏమనుకుంటున్నారు, అంతా ఫెర్మెట్ చేశాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఫెర్మెట్ ఏంటి, అక్కడ పర్సు మర్చిపోయి వచ్చాడు కదా. సో తానే ఇదంతా చేస్తే పర్సు కావాలని మర్చిపోవాల్సిన అవసరం కూడా లేదు కదా. సో దాంతో మనకు అర్థమైపోతుంది ఇది చేసింది ఫెర్మెట్ కాదు అని చెప్పేసి. అయినా సరే ఫెర్మెట్ ఏం చేస్తాడంటే డబ్బులు తర్వాత ఇస్తాను, నేను కావాలంటే నా ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ తీసుకో అని చెప్పేసి నేను అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే వెళ్ళండి సార్ అని చెప్పేసి అంటారు. ఆయన కూడా బయలుదేరతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ నలుగురిని చూపిస్తారనమాట. వాళ్ళకి డివైజ్ లో ఇంకో క్వశ్చన్ వస్తుంది. దానికి ఒలీవా ఆన్సర్ వెతుకుతూ ఉంటుంది అనమాట. కాకపోతే మిగతా ముగ్గురికి ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడ చాలా బుక్ షెల్ఫ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కింద పడేస్తాయి, ఆ గోడలు ముందుకు వచ్చేసి ఆగిపోతాయి కదా, ఏమి చేయలేవు కదా అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా కింద పడేస్తారు. అందులోనూ ఒలీవియాకి ఆన్సర్ తెలుసు, అయినా సరే నువ్వు టైప్ చేద్దని చెప్పేసి అంటంతో ఆ గోడలు ఏంటంటే ముందుకు వస్తూ ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారు, కింద ఉన్న పెద్ద పెద్ద బుక్ షెల్ఫ్స్ వల్ల ఆ గోడలు ముందుకు రావని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ చెక్కల్ని మొక్కలు చేసుకుంటూ ఆ గోడలు ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. దాంతో వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను కరెక్ట్ గా అదే సమయంలో ఫెర్మెట్ తన కోటు మర్చిపోయినప్పుడు పర్సుతో పాటు ఒక పేపర్ కింద పడింది కదా, ఆ పేపర్ ఇప్పుడు వీళ్ళకి కనిపిస్తుంది. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి వీళ్ళ నలుగురు స్టన్ అయిపోతారనమాట. వీళ్ళ నలుగురికి ఎలాగైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఫెర్మెట్ అనేవాడు, ఈ రోమన్ కూడా అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నీ పేరు ఫెర్మెట్, నువ్వు వచ్చేటప్పుడు ఫోన్ తీసుకొనిరా, అంతేకాకుండా నువ్వు పలానా చోటుకు రా అని చెప్పేసి పంపించాడు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తానే కావాలని చెప్పేసి ఫోన్ చేసి బయటికి రప్పించాడు. సో మనోడు ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఫెర్మెట్ మీద మలపడానికి ఇదంతా చేశాడని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోతుంది. అసలు మనిషి ఎక్కడో ఉన్నాడు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు రోమన్ చూపిస్తారు. ఆయన ఏంటంటే హాస్పిటల్కి వచ్చి ఏంటంటే పిలిచారు అని చెప్పేసి అంటంతో మేమెప్పుడు పిలిచామండి అని చెప్పేసి వాళ్ళు అంటారు. అందులోనూ మీరే కదండి కాల్ చేసింది హాస్పిటల్ అని చెప్పారని చెప్పేసి అంటంతో ఆ నెంబర్ చూపించి వాళ్ళు ఏమంటారంటే ఇది అన్నోన్ నెంబర్ అండి, హాస్పిటల్ నెంబర్ అయితే పేరు వస్తుంది కదా అని చెప్పేసి అంటంతో ఆయన షాక్ అయిపోతాడు. సో అందులో ఆయన ఏంటి ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఇంటి తాళం, పర్సు, కోటు మొత్తం అక్కడే ఉంది. దాంతో ఆయన ఏంటంటే చేసేదేం లేక మళ్ళీ బయలుదేరుతాడు. ఇదిలా ఉంటే మరోవైపు పాస్కల్కి అర్థమైపోతుంది ఫెర్మెట్ అనే అతను తన కూతుర్ని కారుతో గుద్దినందుకు ఇదంతా ప్లాన్ చేసి చెయ్యలేదు, ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. తన కూతుర్ని కారుతో గుద్దారని చెప్పేసి మనోడికి తెలుసు, కానీ ఈ రోమన్కి మాత్రం తెలియదు అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. మరి ఇదంతా చేస్తుంది ఎవరు అని చెప్పేసి వీళ్ళందరికీ డౌట్ మొదలవుతుంది. దాంతో పక్కనే ఉన్న ఒలివా ఏమంటుందంటే గాలోయిస్ ఫార్ములా పేపర్ ఎవడో దొంగతనం చేశాడు కదా ఈ సినిమా స్టార్టింగ్ లో, వాడిదంతా చేశాడేమో అని చెప్పేసి అంటంతో హిల్బర్ట్ కి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీడి గురించి నీకు ఎలా తెలుసు అంటే మీరిద్దరు ఇక్కడికి రాకముందే ఒకరి గురించి ఒకరు తెలుసా అని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరూ ఒక భయంకరమైన నిజాన్ని బయటపెడతారు. వాళ్ళిద్దరు లవర్స్ అనమాట. కాకపోతే ఈ అమ్మాయి వేరే వాడితో రిలేషన్ లో ఉంటుందని చెప్పేసి గాలోయిస్ ఈ అమ్మాయిని వదిలేశాడు, అది సంగతి. కరెక్ట్ గా అదే సమయంలో డివైస్ లో మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. దానికి హిల్బర్ట్ ఏంటంటే ఆన్సర్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఒలివా మాత్రం తను ఎవరితో రిలేషన్ లో ఉందో చెప్తుందనమాట. ఆ రిలేషన్ లో ఉంది ఎవరితోనో కాదు, హిల్బర్ట్ అనమాట. దాంతో గాలోయిస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడా అని చెప్పేసి, అవును ఆన్లైన్ లో చేశాడు అప్పుడు పరిచయం అయ్యాడు నాకు అని చెప్పేసి అనడంతో కరెక్ట్ గా అదే సమయంలో హిల్బర్ట్ ఏంటంటే ఆ డివైస్ లో నేను ఆన్సర్ కనిపెట్టాను అని చెప్పేసి టైప్ చేయబోతాడు. దాంతో గాలోయిస్ కోపం వచ్చేసి డివైస్ ని నెట్టేస్తాడు. దాంతో అది పగిలిపోతుంది. పక్కనే ఉన్న పాస్కల్ కి ఏంటంటే కోపం వచ్చేస్తుంది అనమాట. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇప్పుడు ఆ డివైస్ లో ఆన్సర్ సెట్ చేస్తేనే కదరా ఈ గోడ లాగేది, ఏం ఆగు ఇప్పుడు అందరం చనిపోతాం మనం, నాకు ఇప్పుడు అర్థమైందిరా ఇదంతా సెట్ చేసింది నువ్వే, ఎందుకంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఈ పెద్ద ఆయనతో రిలేషన్ లో ఉంటుందని చెప్పేసి కోపం వచ్చి వీళ్ళని చంపేయాలని చెప్పేసి నువ్వే సెట్ చేసావు కదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే పాస్కల్ కి ఏంటంటే ఇంకో విషయం స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు మనందరం ఇక్కడే ఉన్నాము, అందులోనూ రోమన్ ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత ఆయనకి ఫోన్ వచ్చింది. సో మనందరిని కలిపినట్టే ఆయన్ని కలిపిన వాడు ఒకడు ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నేను నీ మీద అనుమానం పడతాను కాబట్టి నువ్వు ఆ రోమన్ కి ఫోన్ చేయాలి. కాకపోతే నీ దగ్గర ఫోన్ లేదు, అందులోనూ రోమన్ కి ఫోన్ వచ్చినప్పుడు నువ్వు పక్కన కూడా లేవు, నా దగ్గరే ఉన్నావు. కానీ మన దగ్గర మాత్రం రోమన్ కి ఫోన్ వచ్చినప్పుడు ఒక అతను మిస్ అయ్యాడు, అతనే హిల్బర్ట్ అని చెప్పేసి అంటంతో వింటున్న గాలోయిస్ కి ఒలివియాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. నిజంగానే హిల్బర్ట్ పక్కకి వెళ్ళి మరీ ఫోన్ చేశాడు. సో మొత్తానికి ఇదంతా చేసింది నువ్వేనా అని చెప్పేసి అంటంతో మనోడు సైలెంట్ గా ఉంటాడు. ఇలా కాదని చెప్పేసి తన బ్యాగ్ సెర్చ్ చేసి చూస్తే అందులో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ లోపల రోమన్ ఫోన్ నెంబర్ ఉంటుంది. దాంతో వీళ్ళ కోపం వచ్చేస్తుంది. వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే రోమన్ కి ఫోన్ చేసి తలుపుది అని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో రోమన్ కూడా వస్తానని నేనని చెప్పేసి మంచి హై స్పీడ్ లో వస్తూ ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. దాంతో పోలీస్ ఆఫీసర్లు రోడ్డు మీద నువ్వు హై స్పీడ్ గా వెళ్తూ ఫోన్ ఎలా మాట్లాడతావు అని చెప్పేసి పట్టేసుకుంటారు. ఆ తర్వాత రోమన్ పోలీసులకి ఏం చెప్తాడంటే నా దగ్గర లైసెన్స్ అన్ని ఉన్నాయండి, కాకపోతే నా కోటు మాత్రం ఒక చోట మర్చిపోయాను, అది కూడా దగ్గరలోనే ఉంది ప్లేస్, కావాలంటే మీరు కూడా నాతో పాటు రండి, వచ్చిన తర్వాత చూపిస్తానని చెప్పేసి అంటంతో ఆ పోలీసు కూడా సరే అని చెప్పేసి రోమన్ కార్ ఎక్కుతాడు. ఇద్దరు కారులో ఈ నలుగురు ఉన్న ప్లేస్ కి బయలుదేరి వస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ నలుగురిని చూపిస్తారనమాట. వాళ్ళకి ఏంటంటే
హెల్బర్ట్ మీద డౌట్ వస్తుంది. అసలు ఇదంతా ఎందుకు చేసారో బాబు అని చెప్పి అడిగితే మనోడు ఒక భయంకరమైన విషయం చెప్తాడు. ఇప్పుడు గాలోయిస్ ఉన్నాడు కదా, మనోడేంటి ఇప్పటి వరకు ఎవరు సాల్వ్ చేయని గోల్డ్ బ్యాచ్ కంజెక్షన్ అని చెప్పేసి ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశాడు కదా, దాంతో మనోడికి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అంటే హిల్బర్ట్ అనే అతను కూడా ఒక మ్యాథమెటిషియన్ అన్నమాట. తానే నెంబర్ గా ఉండాలి, తానే ఫేమస్ గా ఉండాలి అని చెప్పేసి తను ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కాకపోతే తనకన్నా వయసులో చిన్న పిల్లవాడు, అందులోను 30 సంవత్సరాల నుంచి ఎవరు సాల్వ్ చేయని ఒక పజిల్ ని తాను సాల్వ్ చేశాడని చెప్పేసి తన మీద కోపం వచ్చేసింది. అందుకని తనని ఇక్కడికి తీసుకొచ్చి చంపేయాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అందులోను హిల్బర్ట్ అనే అతను కూడా ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేంత రేంజ్ కి వచ్చాడు అనమాట. అంటే 98% కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఆ 2% మాత్రం ఏం చేయాలో తెలియక అల్లాడుతున్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో గాలోయిస్ ఏంటంటే నేను ప్రాబ్లం సాల్వ్ చేశాను, అందరికీ ఆ ఫార్ములాని సబ్మిట్ చేస్తానని చెప్పేసి అన్నాడు కదా, అందుకని తనకి కోపం వచ్చేసింది. సో ఉంటే గింటే నేనే నెంబర్ గా ఉండాలి, కానీ వాడెవడో పిల్లోడు మాత్రం ఈ స్థాయికి రావడం ఏంటని చెప్పేసి కోపం వచ్చేసి తనని చంపడానికి వేసిన ప్లాన్ అనమాట. ఆ ప్లాన్ వేయడానికి కూడా కారణం ఏంటంటే గాలోయిస్ రూమ్ లో ఆ ఫార్ములా పేపర్స్ మొత్తాన్ని ఎవరో దొంగతనం చేశారు కదా, దాన్ని మనోడు మళ్ళీ రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ గ్యాప్ లోనే మనోడిని కిడ్నాప్ చేయాలని చెప్పేసి ఈ ప్లాన్ వేశాడు. అంతేకాకుండా తన బ్యాగ్ లో హిల్బర్ట్ పూర్తి చేసిన ఆ ఫార్ములా కూడా ఉంటుంది, ఇంకా ఒక 2% ఉంటుంది అనమాట, దాన్ని కంప్లీట్ చేయాలి. అందులోనూ రోమన్ ని సెలెక్ట్ చేసుకొని రోమనే ఇతన్ని చంపేశాడని చెప్పేసి క్రియేట్ చేస్తే ఓపెన్ అయిపోతుందని చెప్పేసి ప్లాన్ వేశాడు. దాంతో వీళ్ళకి డౌట్ వస్తుంది, మరి రోమన్ ఇక్కడి నుంచి ఎందుకు బయట పంపించావని చెప్పి అడిగితే ఇప్పుడు రోమన్ ఏంటి, ఇప్పుడైతే ఈ పిల్లాడు చనిపోయాడు రోమన్ అడుగుతారు కదా ఎందుకు చంపావు ఆ పిల్లాడిని అని చెప్పేసి, దాంతో రోమన్ కూడా ఒక థ్రెట్ సెట్ చేశా. అదేంటంటే ఇంతకు ముందు ఫోన్ మాట్లాడటానికి బయటకు వెళ్ళినప్పుడు తన కారులో, అది కూడా సీట్ బెల్ట్ లాక్ దగ్గర ఒక గ్యాస్ ని సెట్ చేశా. ఎప్పుడైతే మనోడు సీట్ బెల్ట్ వేసుకుని కారులో వెళ్తూ ఉంటాడో ఆ గ్యాస్ వల్ల మనోడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత కారు యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ లో చనిపోయాడు అని చెప్పేసి అందరూ అనుకుంటారని చెప్పేసి అంటాడు. నిజంగానే ఇప్పుడు రోమన్ వెళ్తున్న కారులో మనోడు ఏంటంటే సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అందులో పక్కన ఉన్న పోలీస్ ఏమంటాడంటే చూడు సీట్ బెల్ట్ వేసుకుని డ్రైవ్ చేయని చెప్పేసి అనడంతో ఆయన కూడా సరే అని చెప్పేసి సీట్ బెల్ట్ వేసుకుంటాడు. వేసుకున్న కొంతసేపటికి ఆ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దాంతో కారు యాక్సిడెంట్ అయిపోయి ఇద్దరు చనిపోతారు. ఇదిలో ఉంటే మరోవైపు పాస్కల్ కి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది, కాదండి ఈ కుర్రాడిని చంపాలనుకున్నారు, ఈ కుర్రాడితో పాటు మమ్మల్ని కూడా చంపేస్తారు, మరి అందులో మీరు ఎందుకు ఉన్నారు, మీరు కూడా చనిపోతారు కదా, మరి ఈ రాజుకి ఎలా మర్చిపోయారు అని చెప్పేసి అంటంతో హిల్బర్ట్ ఏమంటాడంటే చూడు నేను చనిపోయినా పర్వాలేదు, నా బ్యాగులో ఫార్ములా పేపర్స్ ఉన్నాయి కదా అవి జనాలకు తెలిసి నా గురించి ప్రపంచం మాట్లాడుకుంటే చాలు, నేను ముసలోని అయిపోయాను, ఇంకా బతికేం చేయాలి, ఈ ప్రపంచం మొహం చూడాలా, నాకు బోర్ కొట్టిందని చెప్పేసి అంటంతో వీళ్ళు స్టన్ అయిపోతారు. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అవుతుంది. బేసికల్ గా ఈ ట్విస్ట్ నచ్చి నేను మీకు ఈ సినిమా గురించి చెప్తున్నాను. అదేంటంటే గాలోయిస్ ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే సార్ మీరు అనుకుంటున్నట్టు నేను ఆ ఫార్ములా ఏం కనిపెట్టలేదు, అందులోనూ అసలు దాని గురించే నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన చిట్టి పొట్టి మ్యాథమెటిక్స్ మొత్తాన్ని బేస్ చేసుకుని నేను ఏదో అమ్మాయిల ముందు బిల్డప్ ఇస్తూ ఉన్నానండి, అందులోనూ అందరికీ నేను సబ్మిట్ చేస్తానని చెప్పేసి అన్నాను కదా, సబ్మిట్ చేయడానికి నా దగ్గర ఏమీ లేక నా రూమ్ లో పేపర్స్ మొత్తం పోయాయని చెప్పేసి నేనే ఒక డ్రామా క్రియేట్ చేశాను. అందులో నా ఫ్రెండ్ గారి ముందు నేను కష్టపడి రాసినట్టు కొన్ని పేపర్లు రాశాను, ఆ పేపర్లు దొంగతనం చేసింది కూడా నేనేనండి అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత హిల్బర్ట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను తను వెంటనే ఏమంటాడంటే మొత్తానికి ఈ భూమి మీద ఫార్ములా కనిపెట్టింది నేనేనా, అయితే నేనే నెంబర్ 1 అని చెప్పేసి అంటాడు. దాంతో గాలోయిస్ కోపం వచ్చేసి నా కొండిగా ఒక ఫార్ములా కోసం నన్ను చంపాలనుకుంటావు అని చెప్పేసి తన మొహం మీద బలంగా కుదుతాడు. దాంతో స్రో తప్పి అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత రూమ్ లో ఉన్న ముగ్గురు ఏంటంటే ఎలాగైనా తప్పించుకోవాలి, మనం ఈ ముసలోడు మనల్ని చంపేసి తప్పించుకొని పారిపోయి ఉండేవాడు కాబట్టి తప్పించుకునే మార్గం చూడండి అని చెప్పేసి ప్రతి ఒక్క వాల్ ని ఒక్కొక్కరు చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి బ్లాక్ బోర్డు వెనకాల ఒక లిఫ్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ బోర్డ్ ని పగలగొట్టేసి 1 by 1 వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత లిఫ్ట్ లో తప్పించుకుంటారు. కాకపోతే ఆ రూమ్ లోనే హిల్బర్ట్ నలిగిపోయి చనిపోతాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు ఏం చేస్తారంటే నది దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత పడవలో రిటర్న్ వస్తూ ఉంటారు. కాకపోతే వచ్చేటప్పుడు ఆ గాలోయిస్ ఏమంటాడంటే ఆ ముసలోడు కనిపెట్టిన ఫార్ములా తీసుకుంటాను, నేనే కనిపెట్టానని చెప్పేసి ప్రపంచానికి చెప్పుకుంటానని చెప్పేసి అంటంతో మిగతా ఇద్దరు కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత పాస్కల్ ఏం చేస్తాడంటే ఆ ఫార్ములా పేపర్స్ తీసుకొని నీళ్ళలో పడేస్తాడు. దాంతో గాలోయిస్ కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళ ముగ్గురు బతికి బయటపడతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఇలాంటి లాక్డ్ రూమ్ థ్రిల్లర్స్ మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.